అందరికీ నమస్కారం. నిహారిక వరకల్ ఛానల్‌కి స్వాగతం. ఈ ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, వీడియో ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. షేర్ చేస్తే ఇతరులు కూడా చూసి వాళ్ళ లైఫ్‌లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈరోజు మన రీడింగ్‌లో ఒక్కొక్కసారి మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు లేదా మన ఆలోచన విధానాలు మనకు అనుకూలంగా జరగనప్పుడు ఒక్కొక్కసారి మన మైండ్ అంతా ఒక డిస్టర్బ్డ్‌గా ఎటు తోచని దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నట్లుగా ఉంటూ ఉంటుంది. అటువంటప్పుడు మనకి ఏం చేయాలి? ఎలా వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? ఎటు నిర్ణయం తీసుకోవాలనేది మనకు అసలు అవగాహన అంటే ఆలోచన రాదు, అవగాహన రాదు. ఒక స్టక్డ్ నేచర్‌లో ఉండిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు రీడింగు మన ఎటు వెళ్ళాలి? ఒక సమస్య వచ్చిన మీ లైఫ్‌లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఎటు వెళ్ళాలో మీకు తోచనప్పుడు యూనివర్స్ మీకు ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏంటి? కాబట్టి మీకు మనసులో లేదా మీ లైఫ్‌లో ఏదైనా ఒక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే మీరు దాన్ని మనసుకు తెచ్చుకొని కళ్ళు మూసుకొని ఒక నిమిషం, ఒక సెకండ్, 3 సెకండ్స్ కళ్ళు మూసుకొని మీరు ఆ సమస్యను చూసుకొని మీకు ఎటువంటి గైడెన్స్ యూనివర్స్ ఇవ్వనుందో మనసుకు తీసుకోండి. వీడియో మీకు 30-40% రెజినేట్ అయితే తీసుకోండి. కామెంట్స్లో తెలియచేయండి. ఓకే. Yes. 6 of Wands. Queen of Swords. Queen of Cups. Five of Swords. Wheel of Fortune. The Sun card. Bottom of the deck వచ్చేసి 8 of Swords. Yes. కార్డ్స్ అన్ని కనబడుతున్నాయి అనుకుంటున్నాను. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 8 of Swords. ఇక్కడ నిజంగానే ఏదో ఒక డిప్రెషన్, ఒక బాధ, ముందు ఏం జరుగుతుందో కనపడనటువంటి ఒక నిస్సహాయత కనబడుతుంది. ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కనబడుతుంది. చేసినటువంటి తప్పు అంటే నిర్ణయాలు సరిగా తీసుకోకుండా మనం ముందుకెళ్ళి ఏదో ఒక నిర్ణయం తీసేసుకొని ఇది జరిగింది, నేను ఇలాగే చేశాను, ఇలాగే చేస్తాను, నేను అంటే జరిగింది ఏది అయినప్పటికీ నేను చేసిందే రైటు అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి మనకి తెలియకుండానే మన లైఫ్లో కొన్ని ఇబ్బందుల్ని సృష్టిస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ముందు చేసినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలాగా బంధించబడ్డాను అని ట్రాప్ అయిపోయినట్టుగా, అంటే ఆ సిట్యుయేషన్లో మనం బంధింపబడినట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు మనకు అసలు ముందు ఏం జరుగుతుందో అనేది కూడా కనపడదు, చెవులకు వినబడదు, కనులకు కనబడదు, మనకి ఏం ఆలోచించాలో తెలీదు. ఒక ట్రాప్ అయిపోయినట్టుగా ఆ సిట్యుయేషన్లో మనం అక్కడే ఉండిపోయినట్లుగా చాలా మనసు ఎంత గాయపడుతుందంటే ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులకి అది వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసినప్పుడు మనం ఎలాగా ఎటువంటి నిర్ణయం, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కదలిక లేదు, కానీ వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అయితే మనకి వస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎటు పారిపోవాలి, నాకు ప్రశాంతత కావాలి, నేను ఎక్కడికి వెళ్తే నాకు ప్రశాంతత దొరుకుతుంది, నాకు కేరింగ్ ఆఫ్ నేచర్ కలిగినటువంటి లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను చేసినటువంటి పని ఏంటి, నేను ఉన్నటువంటి సిట్యుయేషన్ ఏంటి, నేను ఏ విధంగా ముందుకు నడవాలి, నాకు ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది, ఎక్కడ ప్రేమ దొరుకుతుంది, ఎక్కడ కరుణ దొరుకుతుంది, నన్ను ఎవరు హక్కును చేర్చుకుంటారు, లేదా నాకు ఎక్కడ ఆదరణ దొరుకుతుంది, నేను ఎక్కడ బేస్ అవ్వాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ నిలబడాలి, ఇవేమి ఆలోచన విపరీతంగా వస్తూ ఉంటాయి. అవి మనసుతోటే మాట్లాడేసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు మాటలు కూడా రానటువంటి సిట్యుయేషను అక్కడ కనబడుతూ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలి ఈ సిట్యుయేషన్లో, ఇది నేను చేసుకున్నటువంటి తప్పి, నేను ట్రాప్ అయిపోయాను ఇందులోంచి నేను బయటకు ఎలాగా వెళ్ళాలి అంటే నాకు ఏం కావాలి, ఒక డెసిషన్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఒక డెసిషన్ కావాలి. ఆ డెసిషన్ ఎలా ఉండాలి అంటే మంచిగానే ఆలోచించాలి. అంటే ఇప్పుడున్న స్థితి నాకు వద్దు, ఇంకా
నేను ఎక్కడికైనా వెళ్ళి మంచి నాకు ఎక్కడ ఒక ఆఫర్ దొరుకుతుంది, ఒక స్థిరత్వం అనేది నాకు ఎక్కడ దొరుకుతుంది, నాకు ఒక మంచి నిర్ణయం కలిగి నేను ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ని ఎక్కడ చూస్తాను అనేటటువంటిది ఆలోచన చాలా విపరీతంగా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతాం అనేటటువంటి ఎక్కడికి వెళ్ళాలి ఎవరున్నారు నాకు ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఎవరు తట్టనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటువంటిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది మరి డివైన్ మనకి ఏమి సలహా చెప్తుంది, మనం ఎట్టుపోతున్నాం అనేది సలహా చెప్తుంది. అనేక సమస్యలు, కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకొక కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటున్నామా, మనం ఇటువంటి ఆలోచన విధానాన్ని చేసి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసి ఇంకా సమస్యను పెద్దది చేసుకుంటున్నాము అనేది కూడా మనం చేసినటువంటి సమయం ఉంది. అంటే ఫ్యామిలీని గుర్తు చేసుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదు, మన చుట్టూ కూడా ఫ్యామిలీ ఉంటుంది. మనం వ్యక్తిగతంగా ఒక్కళ్ళమే ప్రపంచంలో ఉండం. మన చుట్టూ ఒక సమాజం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది. ఈ రెండింటిని మర్చిపోయి మనం ఒక్కళ్ళమే అంటే ఆ సిట్యుయేషన్లో కూరుకుపోయినప్పుడు ఆలోచన విధానం మనకు అదే విధంగా ఉన్నప్పుడు మనకు ఆలోచన అలాగే వస్తుంది. కానీ వెనకున్నటువంటి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మరి కొన్ని నిర్ణయాలకు ఇదే సమాధానం అన్నమాట. అంటే ఆ క్షణంలో మనం తీసుకునే నిర్ణయం సరిగా లేనప్పుడు, లేదా మనకున్నటువంటి కుటుంబాన్ని కానీ సమాజాన్ని కానీ మనం మర్చిపోయినప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోలేం. ఎప్పుడు కూడా ఫ్యామిలీని గుర్తు చేసుకోవాలి. మనం ఒక సిచ్యుయేషన్లో కూరుకుపోయినప్పుడు మనం ఒక డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నప్పుడు ఫ్యామిలీని గుర్తు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ తోటి మనం నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. కాబట్టి మనం ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నాం, మనకి ఏం దారి అన్నది జగిలింగ్ వస్తుంది. అటు ఇటు ఊగిసలాడతాం. మనం డెసిషన్ తీసుకున్నప్పుడు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాం. ఎవరైతే మనకి ఆశ్రయిస్తారో లేదా ఎవరైతే మన మనసును అర్థం చేసుకుంటారో అని అనుకుంటామో వాళ్ళు వస్తారా మనల్ని ఆదరించడానికి, ఏమో చెప్పలేము. అది డివైన్ టైమింగ్ ఎలా ఉంటుంది, డివైన్ మన జీవితంలోకి ఎటువంటి మార్పుల్ని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపిస్తుంది, ఎటువంటి మార్పుని చూపించబోతుంది. అలాగే సన్ కార్డ్ని చూపిస్తుంది. ఒక మంచినే చూపిస్తుంది. అయితే దానికి తగినటువంటి వనరులు మనకి దగ్గర ఉన్నాయి. అలాగే ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నట్లుగా చూపిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఒక కృంగుబాటు దశలో ఉన్నామో, ఎప్పుడైతే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందో ఖచ్చితంగా ఒక నైట్ ఆఫ్ వాండ్స్ తోటి, ఒక డెసిషన్ మేకింగ్ తోటి ఒక క్రొత్త వ్యక్తి మీ జీవితంలోకి రానన్నట్టుగా కూడా కనబడుతుంది. ఈ వ్యక్తి చాలా అన్ని లక్షణాలు కూడా చాలా పవర్ఫుల్గా, చాలా దృఢ నిశ్చయంతో, ఒక చార్మింగ్ నేచర్తో, ఒక ఫుల్లీ బ్యాలెన్స్డ్ హెల్దీ నేచర్తో, ఒక లవ్లీ పర్సన్గా మీ ముందుకి చాలా వేగంగా కదిలి వస్తున్నట్లుగా అయితే కనబడుతుంది. అంటే మీరు ఒక కృంగుబాటు దశలో ఒక తప్పుడు నిర్ణయంతో మీరు ట్రాప్ అయిపోయిన దశ నుంచి నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్న ఒక నిర్ణయం వచ్చినప్పుడు మీ దగ్గరికే ఒక క్రొత్త వ్యక్తి ఒక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మీ ముందుకు వస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ డెసిషన్ ఎలా ఉందంటే ఈ పర్సన్ చాలా వేగంగా మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా కనబడుతుంది. చాలా వేగంగా ఈ పర్సన్ మీకు ఒక ఆఫర్ తోటి వస్తున్నట్లుగా కూడా కనబడుతుంది. ఒక ఆఫర్ తోటి కనబడుతుంది. అది ఎలా కనబడుతుందంటే ఒక సన్ గాడ్ తోటి లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా, ఫుల్ ప్లెడ్జ్డ్గా లైఫ్ కనబడుతుంది అనమాట. అంటే ఒక నెగిటివ్ థింకింగ్లోంచి, అది నెగిటివ్ థింకింగ్ కూడా అని కూడా నేను అనను. మీరు ఒక సిట్యుయేషన్లో ఉన్నటువంటి సిట్యుయేషనల్ సిగ్నిఫికెన్స్లోంచి మీరు ఒక థింకింగ్ చేసి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీకు డివైన్ టైంలో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మీకు వచ్చినటువంటి ఈ ఆఫర్ ఇది. ఒక కొత్త వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ తోటి, ఒక డెడికేషన్ తోటి, ఒక వెల్దీ పర్సన్ అండ్ హెల్దీ పర్సన్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ పర్సన్ మీ లైఫ్లోకి కదలి వస్తున్నట్లుగా చాలా వేగంగా కనబడుతుంది. ఇది మీకు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ని ఇస్తుంది, లైట్ని ఇస్తున్నట్లుగా కూడా కనబడుతుంది. ఇది మామూలుగా మనకి ఈ లోకరీత్యా జరిగేటటువంటి చేంజ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మీ లైఫ్లో వచ్చేటటువంటి చేంజ్గా కనబడుతుంది. దీన్ని మనం ఇంకో రకంగా కూడా చూడొచ్చు, ఒక స్పిరిచువల్గా. అంటే మనం ఒక స్పిరిచువల్గా కూడా క్వీన్ ఆఫ్ కప్స్తో స్పిరిచువల్గా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక
అంటే ఇహలోకపరంగా ఈ ప్రేమ, ఈ లవ్ అండ్ రిలేషన్ కాకుండా మనం మానసికంగా స్పిరిచువల్ గ్రోత్‌లో ఎదగడానికి మనకి లైఫ్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి కాకుండా నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని తలంచినప్పుడు పైనుంచి ఒక డెసిషన్ మనకి ఒక తలంపు అనమాట ఇది. ఫైనల్ తలంపు అంటే నాకు ఏమి వద్దు, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు, నాకు ఇది సరిపోతుంది, నేను స్పిరిచువల్గా నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ ఉంటే సరిపోతుంది అని అన్నప్పుడు కింగ్ ఆఫ్ కప్స్తో చూసారా, కప్ ఎనర్జీ ఉంది, ఈ జడ్జ్ కూడా ఉంది. అంటే ఈ రెండింటిని మనం ఎప్పుడైతే ప్రేమని ధర్మాన్ని కోరుకుంటామో ఆటోమేటిక్గా పీస్ వచ్చేస్తుంది. ఆ పీస్ అనేది నాకు ఉంటే చాలు, నేను స్పిరిచువల్గా గ్రోత్ అవుతాను అని మీరు స్పిరిచువల్గా గ్రోత్ అవడానికి మీరు ప్రయత్నించినట్లయితే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ 10 ఆఫ్ పెంటికల్స్ తోటి మీ ముందు అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇహలోక సంబంధంగా ఆలోచనలో ప్రశాంతత అనేది అన్నిటినీ మించినటువంటి ఒక వరం అనమాట. అంటే ఈ 2 రకాలుగా కూడా ఈ ఒకే విధమైనటువంటి ట్రాప్లోంచి, ఒకే విధమైనటువంటి సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిట్యుయేషన్ నుంచి మీరు 2 విధాలుగా డివైన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో డివైన్ మీకు 2 చెప్తుంది. ఒకటి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మీ ముందుకి ఒక మంచి వ్యక్తి, మీకు సరిపడినటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారు అతి త్వరలో. 2, మీరు దీన్ని రెండో విధానంలో మీరు మైండ్ని సెట్ చేసుకుని నాకు హీలింగ్ సరిపోతుంది, నాకు ఇహలోక సంబంధమైనటువంటి రిలేషన్స్ ఏమొద్దు, నేను గాడ్తో కనెక్ట్ అవుతాను, నేను స్పిరిచువల్గా ఎదుగుతాను, నాకు స్పిరిచువల్ గ్రోత్ చాలు, నేను పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే చాలు అని అన్నప్పుడు కూడా మీకు లవ్ అండ్ అఫెక్షన్, లవ్ అండ్ జడ్జ్మెంట్ తోటి మీకు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఈ లోకంలో మీకు కనబడుతుంది. ఈ 2 కూడా మీ జర్నీసే. ఒకటి ఇహలోకంగా మీరు లవ్ రిలేషన్లో ఉన్నది, 2 స్పిరిచువల్ అవేకనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట, ఆఫ్ యువర్ మైండ్. స్పిరిచువల్ అవేకనింగ్ తోటి ఒక జర్నీ. కాబట్టి ఈ 2 దారుల్లో మీరు ఏదో ఒక దారిని నిర్ణయం తీసుకోండి. మీకు ఏది ఫీజిబుల్గా అనిపిస్తుంది, లేదా అవతల యొక్క పరిస్థితులను బట్టి మీరు ఎంతకాలం ఆ వ్యక్తితో రిలేషన్ చేశారు కాబట్టి మీరు ఏ విధమైనటువంటి రిలేషను ఆ వ్యక్తితో మెయింటైన్ చేయాలి, లేదా మీకు ఇంపార్టెన్స్, మీ యొక్క ఆలోచన విధానానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా మీరు తీసుకుని సొంత నిర్ణయం మీకే వదిలిపెట్టేస్తాను. ఈ విషయంలో మీకు వరాకిలు ఇచ్చేటటువంటి గైడెన్స్ ఏంటనేది చూద్దాం. మేక్ ది ఎఫర్ట్, ద లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ రిస్క్స్, యు ఆర్ కాల్డ్ టు మూవ్ ఫార్వర్డ్ చెప్తుంది కదా. ఇది ప్రేమలో ఎప్పుడూ కూడా సంతోషము ఆనందమే ఉండదు, రిస్కులు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉందన్నమాట. అలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా దానికి వర్త్ అనేది, అంటే దానికి ఒక వాల్యూ లేదా అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎఫర్ట్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎఫర్ట్ మనం పెడుతున్నామా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలన్నమాట. అంటే అవతల వ్యక్తి నుంచి మనం ఎఫర్ట్ పెడుతున్నామా లేదా మనం స్పిరిచువల్గా అవేకనింగ్ అవ్వాలంటే మనల్ని మనం సంస్కరించుకుంటూ సెల్ఫ్ లవ్ చేసుకుంటే ఎఫర్ట్ పడు. దే ఆర్ ది వన్, యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యు సీక్. ఈ పార్ట్నరు మీకు అంటే అందులో ఏమీ లేదు, ఆయన యొక్క గాయపడిన మనసు మాత్రమే ఉంది. కాబట్టి మీరు ఏమైతే అవతల వ్యక్తి యొక్క క్వాలిటీస్ చూస్తారో ఆ క్వాలిటీస్ని బట్టి వాళ్ళ ఒక యూనిక్ పర్సనాలిటీ అని కూడా మనకి డివైన్ చెప్తుంది. కాబట్టి ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా మీరు దాన్ని ముందుకు నడిపించుకునేటటువంటి విధానంగా మరి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎటు వెళ్ళాలి, ఒక అగమ్యగోచరమైనటువంటి థింకింగ్లో కాకుండా మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి, అంటే ఏమీ అయిపోదు, మన ఆలోచన విధానాన్ని పాజిటివ్గా మార్చుకుంటే నెగిటివ్ థింకింగ్ని, నెగిటివ్ థాట్స్ని బయటికి తీసేసి ఒక స్పిరిచువల్ గైడెన్స్తో, నేను చెప్పాను కదా ఈ రిలేషన్లో ఉండాలన్నా సరే ఒక స్పిరిచువల్ గైడెన్స్ అనేది మనకు అవసరం అవుతుంది. లేదా స్పిరిచువల్గా మనం అవేకన్ అవ్వాలి, మనల్ని మనం హీల్ చేసుకోవాలన్నా కూడా అదే పాత్ అనమాట. కాబట్టి ప్రతిదానికి ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ముఖ్యం. మన ఇంట్యూషన్ మనకి ఏం చెప్తుంది అనేది ముఖ్యం. మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకునే అనేది ముఖ్యం. ఎట్ ది సేమ్ టైం ప్రేమలో రిస్క్ అనేది ఉంటుంది అనేది కూడా, లేదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ కావాలంటే ఒక్కొక్కసారి ముందుకి రిస్క్ చేసి అడుగు వేయవలసినటువంటి అవసరత కూడా ఉంటుంది అని గైడెన్స్ మనకి. కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.